హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా ఆఫీషియల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫిష్ తోటి పచ్చడి. యాక్చువల్గా ఫిష్ పికిల్స్ అంటే మనం ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటాము, లేదంటే బయట షాప్స్ నుంచి తెచ్చుకుంటాము. ప్రాసెస్ పెద్దది అనో, లేదంటే ఫిష్ అనేది క్వాలిటీ బాగుండాలి అండ్ కాస్ట్లీది అయి ఉండాలి అని చెప్పి అందరి మైండ్లో అయితే ఉండిపోతుంది. కానీ అలా ఏం కాదు. ఒక్కసారి ఇలా నార్మల్ ఫిష్తోనే మనకి దగ్గరలో దొరికే ఏ ఫిష్తోనైనా సరే మనం ఈజీగా అయితే ఫిష్ పికిల్ పెట్టేసుకోవచ్చు. కోర్స్ అది స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం 1 మంత్ వరకు. సో ఫిష్ పికిల్ కోసం అయితే మెయిన్గా ఫిష్ కావాలి కదా, దానికోసం అయితే మేము ఇక్కడ ఫిష్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము. సో లక్కీగా ఇక్కడైతే మార్కెట్ అవుతుంది. మార్కెట్లో అయితే లైవ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 2 kgs ఫిష్ అయితే మేము తీసేసుకున్నాము. దాన్నైతే చాలా నీట్గా కట్ చేసి అండ్ క్లీన్ చేసి అయితే మాకు ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంటి దగ్గర ఒకసారి అయితే నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎక్కడన్నా చిన్న చిన్న పొలుచు కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న ఫిషెస్ అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము ఈ ఫిష్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫిషెస్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఫిష్ పీసెస్ని అయితే ఆయిల్లో అయితే యాడ్ చేసుకుని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని అయితే మనము స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫిష్ పీసెస్ అనేవి డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా వస్తే ఫిష్ పీసెస్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, మిగిలిన అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవైపు ఈ ఫిష్ పీసెస్ అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం అయితే దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం అయితే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అదేవిధంగా కొంచెం మెంతులు, కొన్ని ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. కొంతమంది చాలా స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ స్పైసీ తింటారు. అట్ ద సేమ్ టైం చాలామంది మసాలాలు అయితే తినరు, వాళ్ళకి పికిల్స్ అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే ఇలాంటి స్పైసెస్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. సో మసాలాను అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మెయిన్గా కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. సేమ్ అదే మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అండ్ ఇందులో ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా స్లోగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనము ఆయిల్లో, ఇందాక మనము ఫిష్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అందులోనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి చాలా జాగ్రత్తగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కలుపుకోవడం అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అండ్ కారం కూడా మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి 2 పెద్ద గరిటెల కారం అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీ టేస్ట్కి సరిపోయినంత అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు కారం 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం అయితే గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని జాగ్రత్తగా అయితే ఇందులో వేసుకోవాలి. ఫిష్ పీసెస్ సైజ్ మీకు కొంచెం పెద్దగా అనిపిస్తే ఇప్పుడు మనం దాన్ని 2 పార్ట్స్ లాగా అయితే బ్రేక్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నిటికీ కూడా మసాలా అనేది బాగా పట్టేలాగా, ఉప్పు కారం కూడా కరెక్ట్గా వెళ్ళేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క 2 మినిట్స్ పాటు. అండ్ ఫిష్ పీస్ కూడా ఎక్కడ బ్రేక్ అయిపోకుండా గరిటెతోటి కింద నుంచి కలుపుకుంటూ
నీట్‌గా అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అండ్ అరోమా అనేది చాలా బావుంటుంది పికిల్స్‌లలో. కాకపోతే కరివేపాకులో ఎక్కడ కూడా వాటర్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నెక్స్ట్ డేకి ఉప్పు, కారం అనేది పీసెస్ అన్నిటికి కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మెయిన్‌గా మనం లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను ఇక్కడ 4 లెమన్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న లెమన్స్‌లలో జ్యూస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. నాకైతే ఇలా ఫుల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చింది. సో, మీరు కూడా చూసుకొని మీ టేస్ట్‌కి సరిపోయినంత లెమన్స్ అయితే తీసుకొని, ఆ లెమన్ జ్యూస్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది వేడి మొత్తము పోయిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్‌ని అయితే మనము ఈ పికిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది మన ఫిష్ పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.